ఫస్ట్ ఇవ్వండి. అసలు మీ మిద్దె తోట నిండా ఈ ఈ గ్రేప్సే ఉన్నాయి టోటల్గా. ఏంటండి ఇంత బాగా వచ్చింది గ్రేప్స్, ఏంటి మీరు ఏం చేస్తున్నారు అసలు గ్రేప్స్ ఇంత రావడానికి? చూడండి ఎక్కడ చూసినా మొత్తం చాలామంది గ్రేప్స్ రావాలంటే కష్టపడుతూ ఉంటారు. మీకేంటి ఇంత చక్కగా వచ్చేసాయి గ్రేప్స్? కిచెన్ కంపోస్ట్, ఆవు పేడ ఎక్కువ వాడుతున్నాము. ఓకే, ఇప్పుడు వర్మి కంపోస్ట్ చేస్తున్నా కదా, వర్మి కంపోస్ట్. సో ఎన్ని రోజులు ఏంటంటే ఈ చెట్టు పెట్టి 2.5 years అవుతుంది. 2.5. అంటే మీకు ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ అయింది? ఒక 1.5 years నుంచి స్టార్ట్ అయింది. 1.5. స్టార్టింగ్ కొంత తక్కువ ఉండింది, ఇప్పుడు ఫుల్ వస్తుంది. ఫుల్ వచ్చి చూడండి తోట, చిన్నపాటి తోట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మంచి ఫుల్ గ్రోన్ అయిపోయింది. అక్కడైతే బ్లాక్ చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ చక్కగా మంచిగా వచ్చేసినాయండి. సో ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏం టిప్ ఇస్తారు మీరు? ఇప్పుడు ఇంట్లో ప్లేస్ ఉంది, ఆ గ్రేప్స్ అంటే మనము ఎక్కువగా వర్మి కంపోస్ట్ మనం తయారు చేసుకున్నా, లేకపోతే బయట నుంచి వర్మి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, మంచి మట్టి ఉంటే మాత్రం బాగా వస్తాయి. కొంచెం జీవన ఎరువులు వాడాలండి, ట్రైకోడర్మా కానీ ఎప్సమ్ సాల్ట్ ఒకటి, అవి కొన్ని వాడుతుంటాను. సో దీనివల్ల ఏం హెల్ప్ అవుతుంది? అంటే ఎప్సమ్ సాల్ట్ వల్ల నాకు, అంటే నేను తెచ్చేదాన్ని కానీ సరిగా వాడేదాన్ని కాదు. నాకు ఈ మధ్యకాలం ఏమవుతుందంటే చెట్టు కొంచెము పెరగడానికి ఏదో అవకాశం వస్తుంది అనుకుంటున్నా. కొత్త చెట్టు పెట్టినా కానీ మనకి పెరగడానికి అవకాశం వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఈ వేర్లు దానికేమో ట్రైకోడర్మా, సూడోమోనాస్ పనిచేస్తుంది. స్ట్రాంగ్ ఉండడానికి వ్యామ్ కూడా వాడుతుంటాను. ఎక్కువగా ఆవు పేడే నేను ఎక్కువ వాడతాను. మంత్లీలో 2 బస్తాలు తెప్పిస్తాను. అది ఎక్కువ రోజులు ఉంచేసేసి యూజ్ చేస్తా. ఈ మధ్య కాలంలో ఆవు పేడ ఏంటంటే వర్మి కంపోస్ట్ లాగా చేస్తాను. సూపర్. సో అదే మంచి ఔషధం, అదే మంచి బలం అన్నిటికీ. సో చక్కగా వచ్చాయండి. మీ దిష్టి తగిలేటట్టు కనబడుతుంది, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి వీటికి. కానీ చాలా పక్షులు వచ్చి తిని వెళ్ళిపోతుంటాయండి. పాపం వాటికి కూడా కావాలి కదా, కొన్ని వాటికి కూడా వదిలేయాలండి. సో దీని నీళ్ళు ఎలా ఉండాలండి? అంటే ఇప్పుడు ఈ గ్రేప్స్ కి నేను ఏం చేస్తానంటే బోరు వేసిన రోజు కింద పైన ఒకేసారి కొడతాం. ఒక రోజేమో ఇవి పైన కొడతాను. డే బై డే కింద నుంచి వచ్చింది గ్రేప్స్. కింద నుంచి ఉందా ఇది? ఓకే, అందుకే ఎంత వచ్చింది పైన. నేను మిద్దె పైన ఇంత ఎలా వచ్చింది అనుకుంటాను. కింద మనకి భూమిలోనే ఒకేసారి 2 చెట్లు వేసాను. ఒక చెట్టు ఏమో ఇంతలా ఉంది, ఒక చెట్టు ఏమో 1 వేలు లాగా చూద్దరు కిందకి. సూపర్. అదే నేను అనుకున్నా మిద్దె మీద చాలా బాగా వచ్చింది అనుకున్నాను. సో పెరట్లో ఎంతకైనా భూమిలో వచ్చింది డిఫరెంట్. కానీ నాకు మిద్దె పైన వచ్చింది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ బాగా వచ్చింది, ప్యాషన్ ఫ్రూట్ బాగా వచ్చింది. సో ఇంత మంచిగా ఉంది. ఒకటి తీసుకోండి, కట్ చేయండి. ఒకటే టేస్ట్ చేయాలి కాబట్టి మనం మిద్దెతో. యాక్చువల్గా మనం గ్రేప్స్ తినాలి అంటే బయట బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అసలు కడుక్కోని అవసరం లేదు బాబు, ఎందుకంటే మొన్ననే వర్షం పడింది. మధ్యలో నేనేమి మధ్య కూడా ఏం కొట్టలేదు. అంటే బయట చాలా ఇవన్నీ కెమికల్స్ కొడతారు కదా. సో బయట తినాలి అంటే ఒక్కసారి కాదు, ఉప్పుతోటి కడగండి, తర్వాత కడిగి కాసేపు నానబెట్టి తర్వాత వచ్చేయండి అంటారు. ఇదేం అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. గింజలు వచ్చాయి ఈ మధ్య కాలంలో, గింజలు రావట్లా. ఇక్కడ వేసేస్తా గింజ. చాలా వాటిలో గింజలు రావట్లేదండి ఈ మధ్య, ఎందుకంటే సీడ్లెస్ అంటున్నారు. గింజ వస్తేనే నాటు ఫీలింగ్ వస్తుంది. ఇంటికి తీసుకెళ్ళండి కొన్ని. తప్పకుండా ఇన్ని ఉన్నాయి, తప్పకుండా మా ఇంటికి కూడా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది.